అది స్వాత్ డిస్టిక్లోని మింగోరా పట్టణం. ఆ ప్రాంతం ఒక అందమైన లోయలతో, పచ్చని చెట్లతో, ఎటు చూసిన మంచుతో చాలా అందంగా ఉంటుంది. అది అక్టోబర్ 9, 2012 సాయంత్రం కుశల్ పబ్లిక్ స్కూల్ గంట మోగింది. పిల్లలు తమ బ్యాగులను తీసుకొని ఇంటికి వెళ్ళాలనే సంతోషంతో బయటికి వచ్చారు. స్కూల్ వాతావరణం అంతా పిల్లల అరుపులతో, నవ్వులతో, కేరింతలతో మారుమోగింది. స్కూల్కి ఎంత సంతోషంతో వస్తారో అంతే సంతోషంతో ఇంటికి వెళ్తున్నారు. బస్సు స్టార్ట్ అయి బయలుదేరింది. ఆ అమ్మాయిలు అందరూ తమ స్థానాల్లో కూర్చొని కబురులతో, ముచ్చట్లతో బస్ అంతా సందడిగా మారిపోయింది. స్కూల్కి కొంత దూరంలో బస్సు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో సడన్గా ఆగిపోయింది. అంతసేపు సందడిగా ఉన్న ఆ బస్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ఇళ్లకు చేరుకోవడానికి ఇంకా చాలా దూరమే ఉంది. బస్సు ఎప్పుడు ఇలా ఆగలేదు. ఆ అమ్మాయిలలో భయం మొదలైంది. ఆ భయం ఇప్పటిది కాదు. స్వాతులయ ప్రజలలో మరియు చదువుకునే అమ్మాయిలలో ఈ భయం 2009 నుండే ఉంది. ఆ బస్సులో ఉన్న అమ్మాయిలలో భయం, ఆందోళన, అనుమానం ఎక్కువయ్యాయి. అంతలోనే కొంతమంది మనుషులు బస్సు ఎక్కారు. వాళ్ళు చూడడానికి ముఖం కనపడకుండా నల్లటి ముసుగు వేసుకొని చేతుల్లో పెద్ద పెద్ద తుపాకులు పట్టుకొని ఉన్నారు. ఎర్రగా భయంకరంగా ఉన్న వారి కళ్ళు ఎవరినో వెతుకుతూ ఉన్నాయి. అవి చూసిన ఆ అమ్మాయిలు వణుకుతూ భయంతో ఒకరినొకరు గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. అంతలోనే ఇందులో మలాలా ఎవరు అని గట్టిగా, గంభీరంగా ఒక స్వరం వినపడింది. ఆ అమ్మాయిల గొంతుల్లో ఏదో అడ్డుపడ్డట్టుగా ఒకరి నోటి నుండి కూడా మాట రాలేదు. ఆ బస్సులో కొందరు చూపులు ఒక అమ్మాయి మీదికి పోయాయి. అంతే, ఒక్కసారిగా ఒక పెద్ద సౌండ్ వినపడింది. ఏం జరిగింది అని చూస్తే అందరి చూపులు ఎప్పుడైతే అమ్మాయి మీదికి పోయాయో ఒక నల్లటి ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి ఆ అమ్మాయిని చూశాడు. అంతే, ఆ అమ్మాయి కళ్ళు ఒక్కసారిగా పెద్దగా అయ్యాయి. ఆ అమ్మాయి శ్వాస తీసుకునే లోపే ఆ ఉగ్రవాది చేతిలో ఉన్న గన్లోంచి ఒక బుల్లెట్ ఆ అమ్మాయి మీదకి దూసుకొని వచ్చింది. ఆ బుల్లెట్ అమ్మాయి ఎడమ నుదుటి నుంచి చెవి కింది భాగం దవడలోంచి భుజాన్ని తగులుతూ బస్సు సీట్లోంచి బయటికి తొచ్చుకొని వచ్చింది. ఆ బుల్లెట్ తాకిడికి ఆ అమ్మాయి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇంకా కొన్ని బుల్లెట్స్ ఆ అమ్మాయి ఒంటిని తగిలాయి. ఆ బస్సులోని అమ్మాయిల గొంతులో ఆగిపోయిన ఆ మాట ఒక్కసారిగా బయటికి వచ్చింది. గట్టిగా అరవడంతో తాలిబాన్లు ఆ బస్సు దిగి పారిపోయారు. ఆ బస్ అంతా ఎటు చూసినా ఆ అమ్మాయి రక్తంతో నిండిపోయి ఉంది. ఆ రక్తపు మడుగులలో 14 సంవత్సరాల ఒక పసిపాప పడిపోయి ఉంది. The Taliban shot me on the left side of my forehead. They shot my friends too. They thought that the bullet would silence us, but they failed. And out of that silence came thousands of voices. The terrorists thought that they would change my aims and stop my ambitions. But nothing changed in my life except this. So let us wage a global struggle against illiteracy, poverty, and terrorism. Let us pick up our books and our pens. They are our most powerful weapons. One child, one teacher, one book, and one pen can change the world. Education is the only solution. Education first. Thank you. అసలు ఈ మల్లల ఎవరు? తనకి ఆ తీవ్రవాదులకి ఉన్న సంబంధం ఏంటి? 14 సంవత్సరాలున్న ఆ పాపని తాలిబాన్లు ఎందుకు కాల్చారు? మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే అతి చిన్న వయసులోనే నోబెల్ బహుమతి రావడానికి
అసలు కారణం ఏంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. చివరి వరకు చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాట టాక్. అసలు 11 సంవత్సరాల పిల్లలు ఏం చేస్తారు అంటే, ఉదయాన్నే స్కూల్కి పోయి సాయంత్రానికి తిరిగి వచ్చి అమ్మ పెట్టిన స్నాక్స్ తిని అలా బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకొని నైట్ అయ్యేసరికి ఇంటికి తిరిగి వచ్చి హోంవర్క్ ఉంటే చేసుకొని అమ్మ పెట్టిన అన్నం తిని పడుకుంటారు. అంతకు మించి ఆ వయసులో వాళ్ళు ఏం చేయగలరు? స్వేచ్ఛగా ఆడుకోవడం తప్ప. అసలు ప్రపంచం అంటే ఏంటో తెలియని వయసు అది. కానీ ఒక్క అమ్మాయి విషయంలో అలా జరగలేదు. చదువుకోవద్దనే ఒకే ఒక కారణంతో ఉగ్రవాదులకే ఎదురు నిలిచింది ఆ అమ్మాయి. తనకి 11 సంవత్సరాలు ఉన్నప్పుడే ఒక డైరీ రాసేది. అందులో తాలిబాన్ల ఆగడాల గురించి ప్రపంచానికి తెలిసేలా తను చేసింది. తను 14 సంవత్సరాలు ఉన్నప్పుడే తుపాకీ తూట రుచి చూసింది. అసలు తను ఎవరు అంటే తన పేరే మలాలా యూసఫ్జాయి. మలాలా జూలై 12, 1997లో పాకిస్తాన్లోని స్వాత్ జిల్లాలో ఖైబర్ పఖ్తూన్ ఖహూ అనే ప్రాంతంలో జన్మించింది. తన తండ్రి పేరు జియావుద్దీన్ యూసఫ్జాయి. తన తండ్రి ఉద్యోగం రీత్యా స్కూల్ని నడిపేవాడు. తన తండ్రి ఆఫ్ఘనిస్తాన్లో 1880లో 18 సంవత్సరాలు ఉన్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి ఆ యుద్ధంలో వీర మరణం పొందిన మలలాయిని ఇన్స్పైర్గా తీసుకొని తన తండ్రి ఆ పేరు మీదుగా తనకి మలాలా అనే పేరు పెట్టాడు. అసలు అమ్మాయిలు చదువుకోవద్దు, వారు ఇంటి నుండి బయటికి రావద్దు, ఒకవేళ వచ్చినా బురక వేసుకునే బయటికి రావాలి అని నిబంధనలు పెట్టి యావత్ ప్రపంచాన్నే పీడిస్తున్న ఉగ్రవాదులపై తన చిన్న గుండెతో తన ప్రాణాన్ని సైతం అడ్డుపెట్టి పోరాడింది. ఈ ఒక్క విషయమే చాలు తనకి చదువంటే ఎంత ఇష్టం ఉండేదో. తాలిబాన్లు రాకముందు ఆ స్వాతులోని అమ్మాయిలు వారి కలలు సాకారం చేసుకోవడానికి స్కూళ్ళకు వెళ్ళేవారు. వారు వీధులు ఎమ్మటి ఆడుతూ పాడుతూ స్వేచ్ఛగా తిరిగేవారు. కానీ 2009లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్తాన్కి వలస వచ్చి స్వాత్ లోయల్ని ఆక్రమించుకున్నారు. షరియత్ చట్ట ప్రకారం పాకిస్తాన్లోని ఆడవారు చదువుకోవడం, అసలు ఇంటి నుండి బయటికి రావడం, ఒకవేళ వచ్చినా బుర్కా లేకుండా రావడం టీటీపీకి అంటే తహరీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ తీవ్రవాదులకి ఇది నచ్చేది కాదు. ఇలా ఆ అమ్మాయిల జీవితంలో స్వేచ్ఛ అనే ఒక పేరుకి అడ్డుకోబడింది. కానీ మలాలా తాలిబాన్ల ఆగడాలతో తన చదువు ఎలా నిలిచిపోయిందో, తన ప్రాంతం ఆడవారి జీవితంలో ఎలా దుర్భరంగా మారిందో యావత్ ప్రపంచానికే చాటి చెప్పింది. ఒక టీచర్, ఒక విద్యార్థి, ఒక పెన్, ఒక పుస్తకం అంటూ తను ఇచ్చిన ఆ నినాదం స్వాత్ లోయలో మారుమోగిపోయింది. ఆన్ ఫ్రాంక్ అనే ఒక 12 సంవత్సరాల ఆ అమ్మాయి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ సైన్యం బెదిరింపులకు వ్యతిరేకంగా ఒక డైరీ రాసేది. ఆ డైరీ వల్ల హిట్లర్కి కంటి మీద కునుకు లేకుండా చేసింది. చాలా రోజులు ట్రై చేస్తే గానీ ఆ అమ్మాయి దొరకలేదు. హిట్లర్ ఆ అమ్మాయిని బంధించి టార్చర్ పెట్టేవాడు. ఆ టార్చర్కి తట్టుకోలేక 15 సంవత్సరాలు ఉన్నప్పుడే అమ్మాయి చనిపోయింది. చాలా సంవత్సరాల తర్వాత ఆ డైరీ దొరికింది. హిట్లర్ పాలనలో ప్రజల జీవితాలు ఎలా ఉండేవో ఆ డైరీ కళ్ళకు కట్టినట్టుగా వర్ణించింది తను. ఆ డైరీ పేరు డైరీ ఆఫ్ ఏ యంగ్ గర్ల్. ఈ డైరీ ఎంత ఫేమస్ అయిందో మళ్ళీ అంతే ఫేమస్గా పాకిస్తాన్లోని ఒక డైరీ అంతే ప్రాచుర్యం పొందింది. ఈ డైరీ కూడా ఉగ్రవాదుల గుండెల్లో రైలు పరిగెత్తించేలా చేసింది. వారి కంటి మీద కునుకు లేకుండా చేసింది. అసలు ఆ డైరీ పేరు ఏందంటే ఉల్ మకాయి బీబీసీ డైరీ. తీవ్రవాదులు స్వేచ్ఛగా జీవిస్తున్న స్వాత్ ప్రజలపై అధికారం ఎలా చెలాయించేవారు,
వీరు స్కూళ్లపై దాడి ఎలా చేసేవారు, స్కూళ్లపై మరియు అమ్మాయిలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి స్కూల్ను మూసేయమని, చదువు మానేయమని ఆజ్ఞాపించేవారు. 2001 నుండి 2009 వరకు 400 స్కూలుకి పైగా నామరూపాలు లేకుండా చేశారు. ఇందులో 70% గర్ల్స్ స్కూల్సే ఉన్నాయి. అది ఎంతలా మారిందంటే ఆ అమ్మాయిలు ఇంటి నుండి బయటికి రావడానికి భయపడేలా వాళ్ళు అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇలా తాలిబాన్ల ఆగడాలను కంటికి కట్టినట్లుగా బీబీసీ ఉర్దూ శాఖలో గుల్ మకాయి డైరీ పేరుతో ప్రచురించారు. ఇది స్వాత్ నుండి ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఉన్న ప్రజలలో ఈ డైరీ కలకలం సృష్టించింది. ఆ సమయంలో గుల్ మకాయి వయసు కేవలం 11 సంవత్సరాలు మాత్రమే. ఈ తాలిబాన్లలో అసలు గుల్ మకాయి ఎవరు అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ డైరీ వల్ల స్వాత్ పోలీసుల నుండి స్వాత్ను వదిలి వెళ్ళమని తీవ్రవాదులకు ఆజ్ఞలు వచ్చాయి. విదేశీయుల నుండి కూడా పాకిస్తాన్కి బాగా ఒత్తిడి వచ్చింది. ఎట్టకేలకు చివరికి 2009 డిసెంబర్లో గుల్ మకాయి గుట్టు రట్టయింది. ఆ అమ్మాయి మలాలా అని తెలిసిన తాలిబాన్లు నిర్భరపోయారు. 11 సంవత్సరాలున్న ఆ అమ్మాయి ఆలోచనలు చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. తాలిబాన్లను ఎదిరించండి అంటూ ప్రపంచానికి ఆమె ఒక సందేశంగా మారింది. మలాలా యూసఫ్జాయి స్వాత్ లోయలో తిరిగి అమ్మాయిల చదువు గురించి ప్రచారం చేసేది. ఆమె ఇలా చేస్తే తీవ్రవాదులు నిన్ను ఏమైనా చేస్తారు అని అంటే ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు. అలాంటప్పుడు నేను తాలిబాన్ల తూటాలకు ఎందుకు భయపడాలి అని చెప్పేది. మలాలా యూసఫ్జాయి డైరీ పాకిస్తాన్లోని పేరుగాంచిన తాలిబాన్లకు అనేక సమస్యలు తెచ్చిపెట్టింది. తట్టుకోలేక ఇలానే ఉంటే ఈ ప్రజలలో మనమంటే భయం పోతుంది, ఇలాంటి మలలలు చాలా మంది పుడతారు అని ప్లాన్ చేసి సరైన సమయాన్ని చూసి స్కూల్ నుంచి తిరిగి వస్తున్న మలలను బస్సులోనే తనని కాల్చారు. రక్తపు మడుగులో ఉన్న 14 సంవత్సరాల ఆ అమ్మాయిని పొరుగువారి సాయంతో మలాలా హాస్పిటల్కి చేరింది. ఆమె నోటి నుండి రక్తం కారుతుంది. ఆమె బట్టలు రక్తంతో తడిసిపోయాయి. మలాలా పరిస్థితి చాలా విషపూరితంగా మారింది. ప్రజలు ఆమె బాగు కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఒకవైపు రాజకీయ నాయకులు ఏ దేశానికి తీసుకువెళ్ళాలి, ఎక్కడ వైద్యం చేయించాలి అని చర్చ మొదలైంది. ఎట్టకేలకు అక్టోబర్ 15, 2012న మలాలాను బ్రిటన్కు పంపించారు. లండన్లోని బర్మింగ్ హోమ్లోని క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్లో ఆమెకు వైద్యం మొదలుపెట్టారు. మలాలాకు వైద్యం చేసిన డాక్టర్ తన ఆరోగ్య పరిస్థితి కుదుట పడిందని, కాకపోతే తను కోమాలో నుండి బయటికి రావడానికి 6 నెలల నుండి 1 సంవత్సర కాలం పడుతుందని తను చెప్పాడు. కానీ విచిత్రం ఏమిటంటే తను అక్టోబర్ 17, 2012న అంటే 2 రోజుల్లోనే తను కోమాల నుండి బయటపడింది. తన దృఢ విశ్వాసమే తనని బయటపడేలా చేసింది. ఒకవేళ మలాలా ప్రాణాలతో ఉన్నా మళ్ళీ మేము దాడి చేస్తాము, మలాలానే కాదు తన తండ్రిని కూడా మేము కాల్చి చంపేస్తాము, మలాలా మరియు తన తండ్రి మా హీట్ లిస్ట్ లోనే ఉంటారు అని తాలిబాన్లు బహిరంగంగానే వెల్లడించారు. తాలిబాన్లు అన్నట్టుగానే లండన్లో మలాలా మీద మరింకోసారి దాడి జరిగింది. కానీ మలాలా కళ్ళల్లో గాని ఆ బెదురు, ఆ భయం ఎప్పటికీ కనపడలేదు. తను తన స్త్రీల హక్కులకై పోరాడుతూనే ఉంది. నవంబర్ 19, 2012లో వీర పురస్కారం మరియు నవంబర్ 26, 2012లో పర్సనల్ ఆఫ్ ఇయర్ పురస్కారం తనకి లభించాయి. మరియు నవంబర్ 28, 2012న మదర్ తెరిసా మెమోరియల్ అవార్డు కూడా తనకి లభించింది. ఫ్రాన్స్ ప్రభుత్వం మలాలాకు సీమన్ డి బౌవాయర్ పురస్కారంతో
జనవరి 10, 2013 తనకి సన్మానం చేశారు. మల్లలను యూరోప్ పార్లమెంట్ సకరోవ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ 2033 మార్చ్ 21 ఈ అవార్డును సన్మానించింది. యుఎన్ఏ యుఎస్ఏ ఛాంపియన్ ఫర్ గ్లోబల్ చేంజ్ పురస్కారం 2013 మలాలా యూసఫ్జాయి పేరును ప్రకటించారు. ఆ పురస్కారం ఆమెకు 6 నవంబర్ 2013 వాషింగ్టన్లో ప్రదానం చేశారు. మలాలాకు 2014 అత్యున్నత నోబెల్ శాంతి బహుమతి లభించింది. అదే సంవత్సరం మరొక ప్రతిష్టాత్మకమైన అవార్డు తనకు లభించింది. అది స్వీడన్ ప్రభుత్వం ఇచ్చే బాలల నోబెల్ బహుమతి కూడా తనకు లభించింది. మలాలా తన 16వ పుట్టినరోజు అంటే 2013 జూన్ 12 నాడు ఐక్యరాజ్య సమితిలో ఆమె ప్రసంగించే రేర్ ఆపర్చునిటీ తనకి దక్కింది. జూలై 12 మలాలా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. మలాలా పాకిస్తాన్ అమ్మాయి అనే ఒకే ఒక కారణంతో తన గురించి మనలోని చాలా మందికి తెలియకపోవడం చాలా బాధాకరమైన విషయం.